నమస్తే అవని కార్యక్రమానికి స్వాగతం. పోలీస్ శాఖలో ఉద్యోగం అంటేనే ఒక సవాల్ లాంటిది. అందున మహిళలంటే ఇంకా కష్టతరమైనదని కూడా అనుకోవచ్చు. నిరంతరం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. ఎక్కువ గంటలు పనిచేయాల్సి ఉంటుంది. కొన్ని సమయాల్లో కుటుంబానికి దూరంగా కొన్ని రోజులు గడపాల్సి ఉంటుంది. మరి ఇంతటి ఛాలెంజింగ్ టాస్క్ చేపడుతూ ఎన్నో సమస్యలను సునాయాసంగా పరిష్కరిస్తూ తన కెరియర్లో ముందుకు దూసుకుపోతున్న మెదక్ జిల్లా ఎస్పీ సుమతి ఇవాల్టి మన విజేత. మరి సుమతి గారి కెరియర్లో ఆవిడ ఎటువంటి సమస్యలను అధిగమించి ఈరోజు ఈ స్థాయికి వచ్చారో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సుమతి గారు. నమస్తే అండి. సుమతి గారు, మెదక్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి 3-4 months అవుతుంది కదా, ఇది కూడా అందులోనూ కేసీఆర్ నియోజకవర్గం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ డ్యూటీ? నేను ఎస్పీగా బాధ్యత స్వీకరించి 4 months అయిందండి. దిస్ ఇస్ 5th month. ఓకే. కేసీఆర్ గారి జిల్లా ఇది, ముఖ్యమంత్రి గారి జిల్లా. డెఫినెట్గా ప్రెషర్ అనడానికి కాదు, కానీ గవర్నమెంట్ ఏవైతే ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్స్ అన్నీ టేకప్ చేసిందో ఫర్ ఎవ్రీథింగ్, అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి మెదక్ వైపు క్లోజర్ లుక్ ఉంటుంది కాబట్టి ఆ రకమైన బాధ్యత ఎక్కువే ఉంటుందని చెప్పాలి. ఓకే, అయితే ఇది బోర్డర్ డిస్ట్రిక్ట్ కదా, మీకు ఎటువంటి టాస్క్ ఎక్కువ కనిపిస్తుంది? మీరు వచ్చిన ఈ 4 monthsలో ఎలాంటి టాస్క్లు ఫేస్ చేశారు? నేను వచ్చి రావడంతోనే చాలా పెద్ద అఫెన్స్ ముత్తూట్ ఫైనాన్స్ అయింది. అంటే ముందు నుండి కూడా ఈ జిల్లా కర్ణాటకతో బార్డర్ ఉండడం వల్ల, ఓవైపు హైదరాబాద్ సైబరాబాద్తో బార్డర్ ఉండడం వల్ల, అండ్ ఈవెన్ వరంగల్తో ఒక బార్డర్ ఉండడం, అంతర్రాష్ట్ర బార్డర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సెన్సేషనల్ అఫెన్సెస్ సడన్లో ఒక అఫెన్స్ అయిపోతుంది అండ్ ఇట్ విల్ బీ డెఫినెట్లీ ఆఫ్ ఎ వెరీ హై స్కేల్ ఉంటుంది. అండ్ ముత్తూట్ ఫైనాన్స్ అయిపోయిన తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ ఎంఓ క్రిమినల్స్ చేసిండొచ్చు అన్నది ఒకటి ఉండింది. తర్వాత ఎప్పుడైతే సెమీ ఉగ్రవాదులు మొన్న హతమయ్యారో కొంత వాళ్ళు కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే సుమతి గారు, ఇంతకుముందు మీరు ఇంటెలిజెన్స్ వింగ్లో కూడా వర్క్ చేశారు కదా, అందులో ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది అనుకుంటా? ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ చేసిన ఏ ఆఫీసర్కి కూడా ఎనీ అదర్ స్టెంట్ ఉపయోగపడుతుంది. ఒకటి రికార్డ్ బిల్డింగ్, తర్వాత ఒక సమస్య పట్ల చాలా లోతుగా చూడడం ఇంటెలిజెన్స్లో పనిచేయడం వల్ల అలవాటు అవుతుంది. అండ్ సమస్యలు మనము థర్డ్ పార్టీ లాగా చూస్తుంటాం అక్కడ కూర్చొని, అండ్ 2 sides రియాక్షన్ ఎట్లా ఉందో చూస్తుంటాము. వాట్ వుడ్ బి బెటర్ సొల్యూషన్ అన్నది మనకు తెలుస్తుంటుంది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ డెఫినెట్గా యూజ్ అవుతుంది. టోటల్ కెరియర్లో ఇప్పటి వరకు మీరు బాగా అతి కష్టం మీద క్లియర్ చేసిన కేసెస్ ఏదైనా ఉన్నాయా? చెప్పాలంటే ఫస్ట్ నా ట్రైనింగ్లో వచ్చిన ఫస్ట్ సెన్సేషనల్ కేస్ ఇట్ సెల్ఫ్ వాజ్ చాలా ఛాలెంజింగ్ కేసు ఉండింది. అది నేను రంగారెడ్డి జిల్లా, అప్పటికి సైబరాబాద్ ఫామ్ అవ్వలేదు, చుట్టూ ఆల్మోస్ట్ ఒక 6 to 7 డెకాయిటీస్ అయినాయి. అంటే రావడము, తెలగపాముల గ్యాంగ్, మనుషులని కొట్టడము లేకపోతే చంపడము, గోల్డ్ తీసుకొని వెళ్ళిపోవడం, మనుషులను చంపడం, ఊరు అంటే ఖాళీ చేయడం, ఒక 4-5 ఇళ్ళు వరుసగా దొంగతనాలు చేయడం. నల్గొండ జిల్లాలో ఇట్లానే చేస్తూ దారిలో పట్టుకోపోతే వెపన్స్ కూడా లాక్కొని వెళ్ళారు. దట్ వాజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ కేస్. ఇట్ వాజ్ కాల్డ్ జిన్నా గ్యాంగ్ అని. ఫైనల్గా కడపలో ట్రేస్ అయ్యారు, ఎన్కౌంటర్ అయింది. ఐ థింక్ ఇట్ వాజ్ ఎ వెరీ డిఫికల్ట్, వెరీ ఛాలెంజింగ్ కేస్ యాజ్ ఎ ప్రొబేషనర్. అది అయిపోయి వచ్చింది, నేను ఇంకా ట్రైనీగా ఉన్నాను. రంగారెడ్డి జిల్లా సాయిబాబా టెంపుల్ ముందు బాంబ్ బ్లాస్ట్ అయింది. అట్లా ఐ థింక్ వన్ ఆఫ్టర్ ద అదర్ ఇట్ హ్యాస్ బీన్ రివార్డింగ్ కెరియర్. అంటే ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్న చోటికి వెళ్ళడం జరిగింది. ఏ క్షణంలో బయటకు వెళ్లాల్సి వస్తుందో తెలియదు. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా కాల్ వస్తే పరిగెట్టాలి. అదే సమయంలో ప్రాణాపాయ సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అటువంటి సంఘటనలు ఏమైనా ఎదురయ్యాయి ఇప్పటి వరకు మీకు? ఫారెస్ట్ మూమెంట్ అలాంటివి చేస్తే తప్ప డైరెక్ట్ ఎన్కౌంటర్స్ విత్ ఎనీ పర్సన్ రాదు. బట్
వన్స్ ఒక పోలీస్ జాబ్ అన్నది చూస్ చేసుకున్న తర్వాత ప్రతి స్థాయిలోనూ యూనిఫామ్ వేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. సో ఆ రకంగా ఐ థింక్ ఎవ్రీ ఆఫీసర్ విల్ బీ ప్రిపేర్డ్ రైట్ ఫ్రమ్ ద కానిస్టేబుల్. ఒకసారి యూనిఫామ్ వేసుకున్న తర్వాత నా లైఫ్కి అయితే భద్రత లేదు. మీరు డ్యూటీలోకి ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఎప్పుడైనా మీకు కష్టం అనిపించింది, అమ్మో ఇంత కష్టమా పోలీస్ జాబ్ అంటే, ఇన్ని ఛాలెంజెస్ ఉంటాయా, ఇన్ని బాధ్యతలు ఉంటాయా అని చెప్పి? కష్టం అనిపిస్తుంది, బట్ ఓవర్కమ్ చేస్తాము, చేయగలము, ఇంకా బాగా పర్ఫామ్ చేయగలము అన్నది ప్రతి ఛాలెంజ్ని ఓవర్కమ్ చేసినప్పుడు అంతా ఐ హ్యావ్ పర్ఫార్మ్డ్ బెటర్, నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయగలను అన్న వాట్ షుడ్ ఐ సే, దట్ కాన్ఫిడెన్స్ ఆల్సో కీప్స్ ఇంక్రీజింగ్. ఓకే, అయితే మెదక్ జిల్లా ఎస్పీ సుమతి అనగానే చాలామంది ఐడెంటిఫై చేస్తారు, ఎక్కడైనా ఏదైనా జరిగితే వెంటనే స్పందిస్తారని చెప్పేసి. అలా సుమతి అన్న పేరు ప్రజల్లోకి ఏ సంఘటన ద్వారా బాగా ప్రాచుర్యం పొందింది? ఫస్ట్ లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ వరంగల్ టౌన్. ఐ థింక్ ఆల్మోస్ట్ వరంగల్ నాకు మెట్టినిల్లులాగా. అంటే అప్పుడే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని తీసుకున్న పోస్టింగ్. ఇంకా ఇట్ వాజ్ లైక్ నేను హాఫ్ సిటిజన్, ఐ షుడ్ నాట్ సే హాఫ్ పోలీస్ ఆఫీసర్. ఐ వాంటెడ్ టు టెస్ట్ నిజంగా పోలీస్ నేను చదివినంత మోర్ దాన్ గుడ్ బ్యాడ్ పిక్చరైజేషను, తర్వాత నెగటివ్ పిక్చరైజేషన్ ఎక్కువ జరుగుతుంటుంది. భయపడతారు పోలీస్ అంటే, పోలీస్ ఏమీ లేకుండా వెళ్తే న్యాయం చేయరు, అది తెలుసుకోవాలన్న తపన ద మొమెంట్ ఐ ఎంటర్డ్ యాజ్ ఫస్ట్ డే ఆఫ్ పోలీస్ ఆఫీసర్ డిఎస్పీ వరంగల్ టౌన్లోకి వెళ్ళగానే అరే ఇది ఎందుకు ట్రై చేసి చూడకూడదు అనుకొని ఆ రోజు నైట్ వరంగల్ రైల్వే స్టేషన్, యూనో ఇట్ ఈస్ అ బిగ్ జంక్షన్, అక్కడ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి అర్ధరాత్రి స్టిల్ మై ఫేస్ వాజ్ నాట్ నోన్ మచ్ టు ద పీపుల్. అక్కడికి వెళ్ళిపోయి స్టేషన్ ముందు నించున్నాను. అండ్ యాజ్ వాజ్ వెరీ యంగ్ దెన్ ఐ థాట్ పోలీస్ అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఖచ్చితంగా నెగటివ్గా రియాక్ట్ అవుతాడని మనసులో నెగటివ్ భావన పెట్టుకొనే వెళ్ళినా నేను, బికాజ్ ఐ వాజ్ స్టిల్ ఎ సిటిజన్. కానీ టు మై సర్ప్రైజ్, ఎందుకమ్మా ఇంత రాత్రి ఇక్కడ తిరుగుతున్నావు, వచ్చి లోపల కూర్చో అని చెప్పిండు అన్నట్టు. చెప్తే అరే ఈయనేంది నేను ఒకలాగా అనుకుంటే ఈయన ఇంకోలాగా అడుగుతున్నాడు అని. దెన్ ఐ వెంట్ ఇన్ సైడ్. దెన్ హీ సెడ్, చూడు నువ్వు చూస్తే మంచి ఫ్యామిలీ నుండి వచ్చినట్లున్నావు, ఇంట్లో నుండి ఏమన్నా పారిపోయినావా అని అడిగిండు అన్నట్టు. స్ట్రైట్ అవే అవును నాకు పెళ్ళి నచ్చక నేను ఇట్లా పారిపోయి వచ్చినంటే మీ నాన్న నంబర్ ఇవ్వు, నేను ఇప్పుడు ఫోన్ చేస్తా, పొద్దున్నే వచ్చి తీసుకొని వెళ్ళమంటాను. ఐ వాజ్ ఇన్ఫ్యాక్ట్ డబ్లీ హ్యాపీ టు బీ, అంటే నేను పోలీస్ జాబ్ చూస్ చేసుకోవడానికి ఆ రోజు ఐ థింక్ నాంది పడిండొచ్చు. అంటే ఐ హ్యావ్ చోసెన్ ఎ రైట్ జాబ్ and I can definitely be happy doing this job, and same thing is continuing till today. అవని కార్యక్రమంలో విజేత సెగ్మెంట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయితే ఫ్యామిలీ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ వస్తుంది? సుమతి గారు, మీ బాల్యం అంతా ఎక్కడ గడిచింది, ఎక్కడ చదువుకున్నారు మీరు? మా ఊరికి అతి దగ్గర ఉన్న టౌన్ కర్నూలు టౌన్. చాలా వరకు కర్నూలు టౌన్లో చదవడం, లేదంటే మా ఊర్లో చదవడం జరగలేదు. కానీ ఒక వన్ డే హాలిడే వచ్చినా కూడా మా ఊరికి వెళ్ళిపోవడం. ఎక్కడ మీ ఊరు? మా ఊరు పేరు కలుగోట్ల అండి, అలంపూర్ తాలూకా, తుంగభద్ర ఒడ్డులో ఉంటుంది. ఒడ్డుకి ఇటువైపు తెలంగాణ, ఒడ్డుకు అటువైపు రాయలసీమ. గద్వాల్ సబ్ డివిజన్ ఈజ్ లాస్ట్ సబ్ డివిజన్ ఆఫ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మాకు కర్నూలు చాలా దగ్గర అవుతుంది మహబూబ్ నగర్ కంటే. అంతా కర్నూలులోనే చదవడం జరిగింది, కొంత హైదరాబాద్లో చదవడం జరిగింది, తిరుపతిలో డిగ్రీ చేయడం జరిగింది. అంటే చిన్నతనం నుంచే కూడా మీరు పోలీస్ కావాలనుకునే ధ్యేయంతోనే మీరు ముందుకు వెళ్ళారా, లేకపోతే? ఆల్ ఇండియా సర్వీసెస్ అది కూడా డెఫినెట్గా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఈ రెండిట్లోనే ఏదో ఒకటి కావాలని అనుకున్నాను. అదైతే ఫర్ ష్యూర్ రైట్ ఫ్రమ్ ప్రాబబ్లీ 10th క్లాస్ ఆల్సో. అండ్ ఇంకొకటి పల్లెటూరి వాతావరణం, దట్ ప్రాబబ్లీ దట్ వుడ్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్. నా మీద ఉన్న ప్రభావానికి అతి ఎక్కువ కారణం నా ఊరు. ఎవరి కోరిక, ఎవరి ఆశయం మేరకు మీరు పోలీస్ అయ్యారు? మా నాన్నమ్మ అనుకోవాలి. ఆవిడ కోరిక అంటే నాట్ స్పెసిఫికలీ పోలీస్ ఆఫీసర్, కాకపోతే ఖచ్చితంగా మా సుమతమ్మ కలెక్టర్ అన్నా కావాలి, లేకపోతే ఎస్పీ అన్నా కావాలి, అట్లా ఊరికే దే యూస్ టు టెల్. మీరు కూడా అదే ఆశయంతో పెరిగారా, అంటే లేదా మీకంటూ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కానీ ఇంకేదైనా చేయాలని కానీ అనిపించేదా? అంటే ఊర్లో వాతావరణం ప్రాబబ్లీ, అంటే నేనున్న టైమ్స్లో, నౌ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ చాయిసెస్, దట్స్ డిఫరెంట్. దిస్ వాజ్ ద బెస్ట్ కెరియర్ ఐ షుడ్ సే. ఒక పల్లెటూరులో పోలీస్ పట్ల న్యాయం కోసం బేసికలీ దే లుక్ ఎట్ పోలీస్. సో డెఫినెట్లీ పోలీస్ వాజ్ ఎ జాబ్
విచ్ వాజ్ సాట్ ఆఫ్టర్. అట్లానే అనుకోవడం జరిగింది, అవ్వడం జరిగింది. మీరు అనుకున్నది సాధించారు. మరి ఇప్పుడు మీ ఊరికి మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? కాన్సెప్ట్ ఆఫ్ ఊరే రాదు స్పెసిఫిక్గా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద విలేజ్. వేర్ ఎవర్ వీఆర్ వర్కింగ్ వీఆర్ ఏబుల్ టు ఆ డిఫరెన్స్ నేను కలగజేయగలుగుతున్నానా లేదా అన్నది ఇట్ విల్ బి ఫర్ ఎవర్ క్వశ్చనింగ్. అంటే ఇప్పుడు నా ప్లేస్లో నేను ఒక ఎస్ఐ నుండి ఎస్పీ వరకు మేము కూర్చున్న తర్వాత ఎవ్రీడే ప్రాబ్లమ్స్ ఆర్ సేమ్. నేను చిన్నప్పుడు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫర్ ఎవర్ మనుషులకు అవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ హౌ యూ ఆన్సర్ ఆర్ హౌ యూ ఫైండ్ అ సొల్యూషన్ ఈజ్ సంథింగ్ వాట్ ఇట్ మేక్స్ ద డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ప్రతి స్థాయిలోనూ నేను తీసుకున్న ఫస్ట్ టాస్క్ నుంచి ఈరోజు వరకు అది చేయగలుగుతున్నానా లేదా, చేయించగలుగుతున్నానా లేదా అన్నదానికి ఒకటే ఆన్సర్ చూసుకోవడం. ఐ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, అయితే ఫ్యామిలీ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ వస్తుంది? అంటే మై మదర్ ఈజ్ యాజ్ ఫర్ ఎనీబడి ఎల్స్ అందరికి ఉన్నట్టే మై మదర్ ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మీ. అఫ్ కోర్స్ షీ డైడ్ వెరీ రీసెంట్లీ సడన్లీ. ఫ్యామిలీ అంతా కూడా ఇట్ ఈస్ వెరీ సపోర్టివ్, వెదర్ ఫ్యామిలీ మై సైడ్ అయినా ఇన్లాస్ సైడ్ అయినా. మై హస్బెండ్ ఈజ్ మై క్లాస్మేట్ అండ్ ఆయన కూడా ఈక్వల్లీ బిజీగా ఉంటారు. బట్ స్టిల్ బికాజ్ వీ నో ఈచ్ అదర్ ఆల్మోస్ట్ ఇప్పటికీ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మా ఇద్దరికి తెలుసు. అంటే ఆల్మోస్ట్ 25 years వీ నో ఈచ్ అదర్. కాబట్టి దెర్ ఈస్ నో క్వశ్చన్ దట్ దెర్ ఈస్ సంథింగ్ లెఫ్ట్ విత్ వేర్ వీ కాంట్ అండర్స్టాండ్ ఈచ్ అదర్. క్లాస్మేట్ అంటున్నారు, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అని కొంత చెప్పచ్చు, బట్ అందరూ పెద్దల అంగీకారంతో చాలా నార్మల్గా జరిగిన వివాహం. తను హీస్ ఇన్ టు ప్రైవేట్ సర్వీస్, హీ హ్యాస్ ఎ కంపెనీ ఆఫ్ హిజ్ ఓన్. అండ్ తను ఐఎం అహ్మదాబాద్ నుంచి MBA చేశారు. తర్వాత కంటిన్యూస్గా తను కూడా ఒక మంచి ఐడియల్గా నేను ఈ రకంగానే ఉండాలి. హిజ్ ఐడియా వాజ్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ద పీపుల్. దానికి ఒక 6 years కష్టపడి ఒక కంపెనీ పెట్టుకొని నౌ హీఈస్ వెరీ సక్సెస్ఫుల్లీ డూయింగ్ ఇట్. మరి పిల్లలు? 2 పాపలండి నాకు. దట్ ఆల్సో ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఓకే, ఏం చదువుకుంటున్నారు? పెద్ద పాప 10-year-old, షీఈస్ ఇన్ టు 11th year. చిన్న పాప 5-year-old. అయితే మీరు మెదక్ జిల్లా ఎస్పీగా వచ్చిన తర్వాత ఇక్కడ క్రైమ్ రేట్ ఎంతవరకు తగ్గింది అనుకోవచ్చు? అంటే ఈ మధ్యగా కేసీఆర్ గారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని, షీ టీమ్స్ అని చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చాలా చేశారు. ఎలా ఉంది ఇప్పుడు క్రైమ్ రేట్ మెదక్లో? అంటే క్రైమ్ ఎలాంటి క్రైమ్ అవుతుంది అన్నది మోర్ ఇంపార్టెంట్. మెదక్ జిల్లా మీరు అన్నట్టు సెన్సేషనల్ క్రైమ్స్ అవుతాయి. రెండవది ఇక్కడ మనకు 3 highways ఉన్నాయి, నేషనల్ హైవేస్. కాబట్టి రోడ్డు ప్రమాదాలకు ఆల్మోస్ట్ ఆలవాలం మెదక్ జిల్లా. ఇంకా మూడవది చాలా వైవిధ్యమైన జిల్లా అని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క రామచంద్రాపురం సబ్ డివిజన్ టోటలీ సిటీ వాతావరణం ఉంటుంది. ఈవెన్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. అటు మెదక్ సబ్ డివిజన్ చూసుకుంటే చాలా పువర్, వెరీ హై లెవెల్ ఆఫ్ పావర్టీ ఉంటుంది. అండ్ సిద్దిపేట సబ్ డివిజన్ ఆల్మోస్ట్ చాలా ఎన్లైటెండ్ పీపుల్. అండ్ తూప్రాన్ ఇండస్ట్రియల్ ఏరియా యాజ్ వీ నో. ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఉన్న జిల్లా అంటే ఇన్ని డిఫరెంట్ సెక్ట్స్ ఆఫ్ పీపుల్ ఉండడం వల్ల టైప్స్ ఆఫ్ క్రైమ్ కూడా. సో మనము ఎలాంటి క్రైమ్ ఎక్కువ అవుతుంది అన్నది గుర్తించి దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. ఒక రకంగా ఎక్కువ పోలీస్ ప్రెజెన్స్ రోడ్స్ మీద ఉంటే, ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ జరిగితే న్యాచురల్గా కొంతవరకు యాక్సిడెంట్ రేట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది అన్న భావనతో ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. దీనికంటే ముఖ్యంగా యాజ్ యూ నో బికాస్ ఆఫ్ హైవేస్ టోటల్గా డాబాస్ చాలా ఎక్కువ ఇక్కడ. అండ్ సిటీలోని ప్రతి వాళ్ళు కూడా కనీసం నైట్ ఇఫ్ దే హ్యావ్ టు బూస్ దే కమ్ ఆన్ టు ద తూప్రాన్ హైవే ఆర్ ముంబై హైవే. కొంతవరకు ఈ డాబాస్లో మద్యం అమ్మకాలు కొంత తగ్గితే యాక్సిడెంట్ ప్రివెంట్ చేయొచ్చు అన్న ఒక కాన్సెప్ట్తో వీ వెంట్ వెరీ హెవీలీ ఆన్ దట్. అండ్ దానివల్ల కూడా కొంత ఫలితాలు ఇచ్చిందనే చెప్పాలి. క్రైమ్ పరంగా ప్రతి ఊరికి అంటే ప్రతి పల్లెకు ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పి ప్రతి ఊరికి ఒక గ్రామ అధికారి, కానిస్టేబుల్ స్థాయిలో అధికారిని నియమించాము. వారానికి 2 సార్లు ఖచ్చితంగా ఊరికి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళడం వల్ల కొంతవరకు మనకు క్రైమ్ అవేర్నెస్ లెవెల్స్ పెరిగింది. ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉట్టి మనకు సంగారెడ్డిలో ఉండింది, ఇప్పుడు సిద్దిపేట అటాచ్ కూడా స్టార్ట్ చేసినాం. ఇవన్నీ చేయడం వల్ల ఒకవైపు కొంత క్రైమ్ రేట్ తగ్గింది, అంటే జనరల్గా అయ్యే లైక్ ప్రాపర్టీ క్రైము, ట్రాఫిక్. బట్ ఓవరాల్గా క్రైమ్ రిజిస్ట్రేషన్ కూడా సేమ్ స్థాయిలో పెరిగిందనే చెప్పాలి. అంటే ఈ షీ టీమ్స్ అన్నారు కదా, అది మెదక్లో ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా వండర్ఫుల్ రెస్పాన్స్ ఉంది. అండ్ అది కూడా చాలా మంచి ఆలోచనతో ఫామ్ చేసిన కాన్సెప్ట్ అది. అండ్ కమిషనరేట్స్ చూసుకుంటే మనము కమిషనరేట్స్లో టోటలీ ఇట్ ఈస్ అన్ అర్బనైజ్డ్ పోలీసింగ్. బట్ వెన్ వీ టేక్ ఎ డిస్ట్రిక్ట్ లైక్ మెదక్, రూరల్ ఏరియాస్లో షీ టీమ్స్ ఎలా పనిచేస్తాయి అన్నది ఒక పెద్ద సవాలు. దానికి అనుగుణంగా షీ టీమ్స్ని మౌల్డ్ చేసి
చేంజ్ చేసి ఇక్కడ ఫంక్షన్ చేయించడం జరుగుతుంది. దానికోసము వాట్సాప్ ఇంట్రడ్యూస్ చేసినాం, ఫేస్బుక్ ఆఫ్ మెదక్ పోలీస్ ఇంట్రడ్యూస్ చేసినాము. అండ్ పబ్లిక్లో విస్తృతంగా మా నంబరు ప్రచారం చేయడం జరిగింది. మా నంబరు, మా ఐడి, దానివల్ల లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ అప్. తర్వాత స్ట్రైట్ అవే వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేసి దే ఆర్ పుట్టింగ్ ఆన్ వాట్సాప్. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, క్రైమ్ కంట్రోల్ చేయడం రెండు ఒక డిఫరెంట్ టాస్క్ కదా. ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీరు దీన్ని? ఇట్ ఈస్ బేసికలీ ప్రొఫెషనల్ జాబ్. ద మోర్ ప్రొఫెషనల్, రోజు రోజుకి నా ప్రొఫెషనలిజం నేను పెంచుకుంటే ఐ కెన్ బ్యాలెన్స్ ఇన్ ఎ బెటర్ వే. అయితే ఇప్పుడు మహిళలను చూసుకున్నట్లయితే అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్లు ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది, కానీ జనరల్గా ఎవరు ఇలా పబ్లిక్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోవడం లేదు. ఎందుకని? అట్లా అని చెప్పలేమండి. వన్ థింగ్ ఈజ్ పబ్లిక్ సర్వీసెస్ ఆర్ ఆల్వేస్ ఏ క్రేజ్. ఓన్లీ థింగ్ ఈజ్ నౌ స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్, ఆపర్చునిటీస్ హ్యావ్ ఇంక్రీజ్డ్. ఒకప్పుడు బైపీసీ చదివితే డాక్టర్ తప్ప వేరేది లేదనుకునేవాళ్ళు. ఇప్పుడు బైపీసీ ఇన్ఫ్యాక్ట్ హ్యాస్ లాట్ ఆఫ్ స్కోప్. వీ కెన్ గో ఫర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ జాబ్స్. అండ్ ఇంకొకటి పబ్లిక్ సర్వీసెస్ చూస్ చేసుకోవాలి అని అంటే ఐ విల్ టెల్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. అప్పుడు నేను ఊరు చూసినాను, ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూసినాను కాబట్టి ప్రాబబ్లీ ఇట్ వుడ్ హ్యావ్ మేడ్ మీ ఫీల్. బట్ టేక్ మై చిల్డ్రన్ టోటలీ అర్బన్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకు గ్రాస్ రూట్ లెవెల్ ప్రాబ్లం ఏంటన్నది అవగాహన కూడా ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి దిస్ ఈజ్ ఎ కెరియర్ వేర్ వీ కెన్ ఆన్సర్ టు ద నీడ్స్ ఆఫ్ మెనీ పీపుల్ అన్న కాన్సెప్టే లేనప్పుడు దెర్ ఈజ్ నో ఛాన్స్ దట్ దే విల్ చూస్ సచ్ కెరియర్స్. అవని కార్యక్రమంలో మరొక విరామం తీసుకుందాం. అవని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నప్పటికీ, అటు ప్రైవేట్ సెక్టార్ అయినా ఇది పబ్లిక్ సెక్టార్ అయినప్పటికీ కూడా పైన ఆఫీసర్స్ నుంచి కిందున్న ఆఫీసర్స్కి ఎంతైనా ఒత్తిడి అనేది ఉంటుంది. అందులో మహిళల మీద ఇంకా ఎక్కువ ప్రెషర్ అనేది ఇస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా అలాంటి ప్రెషర్స్ ఎదుర్కొన్నారా మీ పై ఆఫీసర్స్ నుంచి? టు బి వెరీ ఫ్రాంక్, నేను జాయిన్ అయిన రోజు నుండి నేను ప్రత్యేకించి మహిళా అధికారి అని పబ్లిక్ చూసిండొచ్చు కానీ ఎప్పుడు సీనియర్స్ చూడలేదు. అండ్ ఇంకొకటి, ఎవ్రీ టైమ్ దే కీప్ టెల్లింగ్ యూ షుడ్ లెర్న్ వర్కింగ్ హార్డ్ ఫ్రమ్ హర్. అంటే ఒక్కసారి ఆఫ్టర్ సర్టన్ లెవెల్ ఇట్ ఈస్ ఆల్ యువర్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ అండ్ నాట్ వెదర్ యు ఆర్ ఏ మ్యాన్ ఆర్ ఏ ఉమెన్. ఆ లెవెల్కి ప్రతి మహిళ ఏ స్థాయిలో పనిచేసినా కూడా, ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా, ఏ వింగ్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్లో పనిచేసినా, ఈవెన్ అదర్వైజ్ ప్రైవేట్ సర్వీస్లో పనిచేసినా కూడా బియాండ్ ఎ సర్టన్ లెవెల్ ఇట్ ఈస్ అవర్ కాంపిటెన్స్. అంటే మీరు కూడా ఒక ఉద్యోగినిగా మహిళా ఉద్యోగులు అసలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇప్పటివరకు మీ దృష్టికి వచ్చింది? అంటే నేను ఇందాక అన్నట్టు ఒకటి ప్రొఫెషనల్ కాంపిటెన్స్, ఇంకొకటి 100% ఒక మహిళకు ఫ్యామిలీ సపోర్ట్ అన్నది లేకపోతే వీ కెనాట్ ఏ వర్క్లో కూడా మనం రాణించే ఛాన్స్ మార్కులు కోల్పోయినామనే చెప్పుకోవాలి. లక్కీలీ ఐ హ్యావ్ ఏ గుడ్ ఫ్యామిలీ. ఆ రకంగా కూడా నాకు చాలా భద్రతాభావం ఒకటి. ఇంకా మూడవది, హౌ యూ టేక్ ఆన్ ద ప్రాబ్లం ఉండదని చెప్పడానికి ఏమి ఉండదు. నేను బస్సులో నించుంటే ఎవరేం నన్ను కామెంట్ చేయక్కర్లేదు, ఒకలాంటి చూపు నన్ను చూస్తే చాలు, నేను మానసికంగా చచ్చిపోతాను యాజ్ ఎ ఉమెన్. అట్లాంటి సమస్యలు నేను అనుకోవడం ప్రతి ఉమెన్ విల్ ఫేస్ ఇట్, ఎవ్రీ ఉమెన్. అండ్ మోర్ సో యాజ్ యూ నో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇట్ ఈస్ ఎ మేల్ బ్యాస్టన్, టోటలీ ఇట్ ఈస్ ఆల్ మగవాళ్ళే, ఆడవాళ్ళు చాలా తక్కువ. అట్లాంటి ఎన్వైరన్మెంట్లో లక్కీలీ ఐ హ్యాడ్ వెరీ గుడ్ టీమ్స్ అరౌండ్ మీ, రైట్ ఫ్రమ్ మై ప్రొబేషనర్, గుడ్ సబార్డినేట్స్, గుడ్ కొలీగ్స్ అండ్ గుడ్ సీనియర్ ఆఫీసర్స్ హూ వర్ విత్ మీ. డెఫినెట్లీ ఇట్ హ్యాస్ బీన్ ఎ గుడ్ టీమ్ ఆల్ త్రూ, ఈవెన్ ఇంక్లూడింగ్ మెదక్. అండ్ మీరు అన్నట్టు అది ఒక స్థాయి వరకే అది ఆలోచించాలి. తర్వాత వన్స్ దే థింక్ దట్ యు ఆర్ కాంపిటెంట్, దెన్ ద క్వశ్చన్ ఆఫ్ మేల్ ఆర్ ఫీమేల్ డస్ నాట్ అరైజ్. అయితే సుమతి గారు, ఇన్ని సంవత్సరాల కెరియర్లో ఎస్పీ వరకు ఎదిగే క్రమంలో మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు? అలాగే ఇప్పటి వరకు మీకు బాగా సాటిస్ఫై అయిన కేసు ఏదైనా ఉందా? వరంగల్లో ఉన్నప్పుడు అంటే ఎన్నో కేసెస్ ఛేదించిండొచ్చు. అంటే వరంగల్ టౌన్లో సడన్లో ఒక ట్రైన్ పడిపోయింది ఒకసారి. హౌ పోలీస్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. అప్పుడు ఆ పర్టికులర్ మొమెంట్లో దట్ ఈస్ ఎ వెరీ బిజీ ఏరియా. అంటే కింద ఒక్కసారి ట్రైన్ బోగి కింద పడిందంటే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ విల్ డై. అసలు ఇట్లా హ్యాంగ్ అవుతుండింది బోగి.
ఆ నిమిషం ఏ ఆలోచన రాలేదు, జస్ట్ టు సేవ్ ద పీపుల్. అండ్ ఆ రోజు బికాస్ పోలీస్ యాక్టెడ్ ఇన్ టైమ్, వీ కుడ్ ఆల్మోస్ట్ సేవ్ 21 to 28 లైవ్స్ ఆ రోజు. అండ్ భోగి కింద పడకుండా చూసాం మొత్తానికి, అండ్ వీ క్లియర్డ్ ఆఫ్. ఇంకా ఇవే కాకుండా మహిళల మీద జరిగిన అత్యాచారాల్లో చిన్న పిల్లల్ని, పసికందుల్ని రేప్ చేయడము లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఇప్పటికి కూడా మర్చిపోలేనివి చాలా ఉన్నాయి. అండ్ అన్నిటికంటే సిఐడిలో ఉండగా మన స్టేట్ నుంచి మనము ప్రాస్టిట్యూషన్ కోసము ట్రాఫికింగ్ చేసి తీసుకెళ్ళిన మహిళలను రెస్క్యూ చేసి తీసుకొని వచ్చినాం ఫ్రమ్ పూణే, ఫ్రమ్ ఢిల్లీ. ఆ టీమ్ లీడ్ చేసున్నా నేను అప్పట్లో. ఐ థింక్ వీ రెస్క్యూడ్ అబౌట్ 170 women, that too from capital city, from Delhi and Pune. That was also a wonderful experience. Of course, intelligence was a rewarding career. It made me learn lots and lots of things in career. It was roughly 3.5 years, and I should say throughout na mottham career lo kuda it is like unforeseen soldier, but చాలా టెరిఫిక్ వర్క్ హ్యాపెండ్. మరి ఎస్పీ సుమతి ఇంట్లో ఎలా ఉంటారు? ఒక భార్యగా, తల్లిగా? చాలా సింపుల్గా, చాలా సర్వసాధారణంగా ఉంటారు. దెర్ ఈజ్ నో కనెక్షన్. అదే మీరు అన్నట్టు దట్ బ్యాలెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మేకింగ్ మీ హ్యాపీ టు వర్క్ ఇన్ మై కెరియర్. సుమతి గారు, మీరు మీ హస్బెండ్ ఇద్దరు డిఫరెంట్ జాబ్స్ కదా, మరి మీ జాబ్కి వచ్చేటప్పటికి ఏ అర్ధరాత్రి ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా సరే డ్రెస్ వేసుకుని పరిగెట్టాల్సి ఉంటుంది. మరి అటువంటి సందర్భాల్లో మీ ఫ్యామిలీ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ వస్తుంది? నెగటివ్ అయితే ఎప్పుడు కాలేదు, బట్ విపరీతమైన ఒత్తిడికి లోనైన క్షణాలు చాలానే ఉన్నాయి. ఎస్పెషల్లీ లా అండ్ ఆర్డర్లో పనిచేసినప్పుడు, దట్టు హైదరాబాద్ సిటీలో సెంట్రల్ జోన్. నేను పనిచేసిన పీరియడ్లో మొత్తం ఈ ఇళ్ళ గొడవలు, దేర్ వాజ్ ఫైరింగ్, అప్పుడే బ్లాస్ట్లు అయినాయి. అండ్ ఎస్పెషలీ 2 గణేష్ నిమజ్జన్స్ ఇన్ సెంట్రల్ జోన్. అండ్ ఇవన్నీ జరిగినప్పుడు ఆల్మోస్ట్ మనం ఇంటిని మర్చిపోవాల్సిందే. అట్లాంటప్పుడు చిన్న పాప, అప్పుడు మై ఎల్డర్ కిడ్ వాజ్ ఓన్లీ 2.5 years old, 2.5 or 3 years old. ఒకనొక టైంలో చాలా అన్యాయం చేస్తున్నామేమో అన్న ఫీలింగ్, అదొకటే డిప్రెషన్కి గురి చేస్తుంది. బట్ వన్స్ ఇట్ పాసెస్ త్రూ, ఇట్ విల్ బీ లైక్ ఎనీ అదర్ డే. అప్పుడు ఫ్యామిలీని కాపాడుకోవడము, మన లైఫ్ పార్ట్నర్ని అర్థమయ్యేట్టు చేసుకోవడము, దట్ probably it is a talent of a woman on one side, and on the other side understanding spouse. ఓకే, ఆ టైంలో మీ హస్బెండ్ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ వచ్చింది? ఎప్పుడైనా ఆఫీస్లో చిరాకులు కావచ్చు, ఆ ఒత్తిడి కావచ్చు, ఇంటి దగ్గర ఎప్పుడైనా చూపించిన సందర్భాలు ఉన్నాయా మీరు? ఇంట్లో చూపిస్తామేమో, బట్ ఖచ్చితంగా చూపిస్తాము, బట్ నాట్ ఆన్ మై హస్బెండ్. అంత అవకాశం తను ఇవ్వలేదు, నేను కూడా తీసుకోలేదు. నాట్ ఆన్ చిల్డ్రన్ అండ్ హస్బెండ్. మేబీ కొంత వర్క్ స్ట్రెస్ అవుతుంది, స్లీప్లెస్నెస్ ఉన్నప్పుడు, లేకపోతే టైం ఇనఫ్ స్పెండ్ చేయలేనప్పుడు. కాకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు 13 years సర్వీస్ అయిపోయింది కదా, అలవాటు అయిపోయింది ఇది కూడా. ఓకే, మీరు పూజలు చేస్తారా ఇంట్లో? సర్వసాధారణంగా ఉంటారన్నారు కదా, మీకు 100% పూజలు చేస్తానండి. నాకు చాలా దైవభక్తి ఎక్కువ. ఓకే, అంటే అన్ని పూజలు చేస్తాను. ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి తులసి వ్రతం కూడా చేసుకుంటాను. ఈ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ అయితే మహిళలు సమాజానికి ఎటువంటి ఉపయోగపడుతుంది అనేది మన అవని ప్రేక్షకుల కోసం ఈ మాటల్లో. సమాజంలో ఎనీబడి ఒక స్థాయికి వచ్చి 10 మందికి ఒక డైరెక్షన్ చూపించగలిగే స్థాయికి రావడం అన్నదే దాని వెనకాల ఎంతో కృషి ఉంటుంది. అట్లాంటిది ఒక ఫీమేల్ని రైట్ ఫ్రమ్ హర్ బర్త్ ఆమెలోని కాన్ఫిడెన్స్ ఇన్ఫ్యూజ్ చేసి ఆమెని ఒక ప్రతీకగా సొసైటీకి నిలబెట్టినప్పుడు ఐ థింక్ షీ కెన్ మేక్ మచ్ మోర్ డిఫరెన్స్ టు ద సొసైటీ. ఆల్ గర్ల్ చిల్డ్రన్ని అందరూ అనుకున్నట్టు గర్ల్ చైల్డ్ ఈజ్ నాట్ ఎ లయబిలిటీ. డెఫినెట్గా గర్ల్ చైల్డ్ ఈజ్ అన్ అసెట్ టు ద సొసైటీ. ఐ కెన్ టెల్ వన్స్ అగైన్, మేము 4 మంది ఆడపిల్లలము. మై ఫాదర్ సేస్ ఈవెన్ నా అన్నయ్య ఒక్కడే, నాకు 5వది కూడా పాప అయి ఉంటే బాగుండేది అన్న కాన్ఫిడెన్స్ ఐ ఫీల్ ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఎనీ పేరెంట్స్. నేను ఇవ్వగలిగినది అంటే నాకున్న అనుభవంతో నేను చెప్పగలిగేది, లైఫ్లో చాలా క్లారిటీ అవసరం. డబ్బు ఉండడము, డబ్బు లేకపోవడం కంటే కూడా హై లెవెల్ ఆఫ్ క్లారిటీ. నేను ఏం చేయగలను, నేను ఎంత ఒత్తిడికి లోనవ్వగలను. అండ్ లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్. చాలా చిన్న దానిలకు నేను ఏదో చేసుకొని, ఏదో ఆలోచించి, ఏదో డైరెక్షన్లో వెళ్ళకూడదు. ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే
చదువు వల్లనే వస్తుంది, ఒకటి పెంపకం వల్ల వస్తుంది. ఈ రెండు ఎప్పుడైతే సమతుల్యత సాధిస్తుందో మహిళ కానీ పురుషుడు కానీ ఐ థింక్ దే విల్ గివ్ ఎ గుడ్ టుమారో టు ద సొసైటీ. రైట్ అండి సుమతి గారు, మీరు ఫ్యూచర్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి.